రీసెంట్గా కేరళలో ఒక ఫుడ్ సేఫ్టీ రూల్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ రూల్ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పొద్దున్నే డీప్ ఫ్రై పూరీలు, వడలు, ఆఫ్టర్నూన్ బిర్యానీ, ఈవినింగ్ పునుగులు, మిర్చి బజ్జీ తింటున్నారు కదా. అసలు ఈ ఆయిల్ యొక్క టీపీసీ వాల్యూ అంటే టోటల్ పోలార్ కాంపౌండ్స్ ఒక వాల్యూ అంటే మీకు తెలుసా? అకార్డింగ్ టు FSSAI మోర్ దెన్ 25% టీపీసీ వాల్యూ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కుకింగ్ ఆయిల్. అంటే 25% కన్నా ఎక్కువ ఉండే టీపీసీ ఆయిల్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కుకింగ్. కానీ మనలో ఎంతమంది టీపీసీ వాల్యూ చెక్ చేస్తున్నాం? అసలు రియల్గా రెస్టారెంట్స్ అందరూ టీపీసీ వాల్యూ చెక్ చేసే ఆయిల్స్ యూస్ చేస్తున్నారా? డెఫినెట్లీ నో. సో కేరళ గవర్నమెంట్ టుక్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. టీపీసీ వాల్యూ గనక అబౌవ్ 25% ఎనీ రెస్టారెంట్లో కనిపిస్తే గనక డెఫినెట్లీ దే ఆర్ లైబుల్ ఫర్ అ పనిష్మెంట్ అప్ టు 1 lakh rupee ఫైన్ కూడా పడవచ్చు. దిస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై కేరళ గవర్నమెంట్. ఐ విష్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే మూవ్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. అండ్ నాట్ జస్ట్ ఇన్ దీస్ స్టేట్స్, హోల్ ఆఫ్ ఇండియాలో ఈ మూవ్ తీసుకుంటే గనక చాలా మటుకు చాలా ఆయిల్ వల్ల కలిగే గట్ ఇష్యూస్ అండ్ ఈవెన్ లేట్ స్టేజెస్ క్యాన్సర్స్ కూడా దేనికి దారితీస్తున్నాయి, జస్ట్ ఇంప్రాపర్ కుకింగ్ హ్యాబిట్స్ అండ్ ఆయిల్ వల్ల. సో మీరు కనుక ఇలానే ఏమవుతుందిలే ఎప్పుడో ఒకసారి జస్ట్ ఆయిలే కదా అని అనుకుంటే ఎర్లీగా ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ హాస్పిటల్ అపాయింట్మెంట్ వెంటనే బుక్ చేసేసుకోండి.